మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. అండ్ మామూలుగా ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యారనుకోండి పిల్లలు, సైకిల్ కొనిస్తారు, లేకుంటే వాడికి ఏదైనా సినిమాకి తీసుకెళ్తారు, మంచి ఫుడ్ కొనిస్తారు. మీ ఫాదర్ ఏంది బీర్ పోపించారంట? ఎందుకంటే ఇప్పుడు అందరు చేసేదేగా టీనేజ్లో కాలేజ్ వెళ్తే ఫస్ట్ నేర్చుకున్నదే ఇలాంటిదే. ఫ్రెండ్స్తో కలిసి కొంచెమంది ఉంటారు అది చేయరు కాలేజెస్లో. బట్ ప్రిడామినెంట్లీ జనరల్గా చూస్తే పర్సంటేజ్ ఇలాంటి సిగరెట్లు కానీ బియర్లు కానీ ట్రై చేస్తారు. మా నాన్నగారు లాజిక్ ఏముందంటే, నువ్వు ఇది ఎలాగో చేస్తావు, నువ్వు దాన్ని బాధపడకుండా ఎక్కడో చోట్లో అలా దాచుకొని చేయాల్సిన నీకు ఇది అవసరం పడదు. నేను నీకు ఆఫర్ చేస్తున్నా, బట్ దీన్ని నువ్వు ఎలా కంట్రోల్లో చేస్తావు అది నీ మీద ఉంది. నేను నీకు సలహా ఇవ్వచ్చు, నేను నీకు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు, బట్ దాన్ని నువ్వు నీ లైఫ్లో అప్లై చేసుకుంటే అది నీకు బాగుంటుంది. సో నేను ఇప్పటి నుంచి నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటా, అండ్ నువ్వు నాతో అన్నీ షేర్ చేయవచ్చు, అన్నీ మాట్లాడవచ్చు. సో నువ్వు నెక్స్ట్ స్టేజ్లో నా జీవితంలో వచ్చావు అని చెప్పి నాకు బియర్ ఇస్తున్నారు. ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ చెప్పింది, జనరల్గా లైఫ్లో వచ్చి అందరూ బయట వెళ్ళి చెడిపోతారు, ఈ ఇంట్లో వచ్చి నాన్న వచ్చి తన బిడ్డల్ని అతన్నే చెడగొడుతున్నాడు. బట్ నాకు నన్ను అడిగితే ఈరోజు మీరు యాక్చువల్లీ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది అప్పుడు. ఎందుకంటే నేను ఏది దాచిపెట్టలే మా పేరెంట్స్తో. అండ్ నాకు వచ్చి ఎక్కడైనా వెళ్ళి ఊరు వదిలేసి ఎక్కడైనా పార్టీ చేసుకోవాలి అలాంటి ఒక మైండ్ సెట్ రాలే. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ అంత ఉంది. సో నేను ఆ ఫ్రీడమ్ని ఎప్పుడు మిస్యూజ్ చేయలే. నేను ఆ సేమ్ ఫ్రీడమ్ని నా కూతురికి ఇచ్చా. సూపర్. అంతే. అండ్ అది నేను నేర్చుకున్న పెద్ద ఒక లెసన్ లైఫ్లో. మీరు నేర్చుకున్నది కాదు, మీ నాన్నగారు నేర్పించింది. అదే నేర్పించింది, నేను నేర్చుకున్నా. అంత గొప్ప ఫాదర్ దొరకడం అదృష్టం కదా. అవును, 100%. అండ్ మీ ఫస్ట్ మూవీకి వచ్చేసరికి ఏదో కన్నడ సినిమాకి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పారు. అండ్ ఆ టైంలో అంటే మీరు ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో చెప్పిందే నేను అడుగుతున్నాను. ఆ టైంలో డివోర్స్ కొంచెం ఇబ్బంది పడి కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి చాలా బాధపడుతున్నాను. వాళ్ళకి అలాంటి క్యారెక్టరే కావాల్సి వచ్చింది. 13-14 కేజీస్ తగ్గాను నేను అప్పుడు ఈ ప్రాసెస్లో. సో వాళ్ళు వెతుకుతున్న క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కావాల్సని వెతుకుతున్నారు వాళ్ళు. సార్ అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్తూ మీ డివోర్స్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా జరిగిపోయిందని చెప్పారనమాట. బట్ అలా వెయిట్ తగ్గిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఫిజికల్గా అంత స్ట్రగుల్ అవుతున్నారు, మెంటల్గా కూడా స్ట్రగుల్ అవుతున్నారు. డివోర్స్ ఇష్యూ స్మూత్గా క్లోజ్ అయినప్పుడు మీరు దేనివల్ల అంతలా బాధపడ్డారు? నాకు అది వద్దని చెప్పి నేను డివోర్స్ ఎలా హ్యాండిల్ చేయాలని తెలియకుండా నేను బాధపడింది. ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని వెనక్కి చూస్తే నేను అంత ఒక స్ట్రెయిన్ తీసుకొని నాకు భయం ఏముందంటే, నాకు ఒక కూతురు ఉంది, తనకు ఫ్యూచర్ ఏమవుద్ది, తన ఇప్పుడు 15-20 సంవత్సరాల తర్వాత అడిగే క్వశ్చన్స్కి ఎలా నేను దానికి ఆన్సర్స్ ఇస్తానని ఒక బాధ అప్పుడు ఉండింది. బట్ లేటర్ స్టేజెస్ అందుకే నేను అంత దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నా. అంత పర్సనల్గా తీసుకోవడానికి నాకు తెలిసి ఈరోజు మీరు అడిగితే అది అంత పర్సనల్గా తీసుకోవడానికి ఏంటి పెద్ద గొప్ప విషయం కాదు. ఎస్, మనకి మన సపరేషన్ వచ్చి ఇద్దరు మనకి ఒకరికొకరు నచ్చలేదని లేదు. మన 2 డిఫరెంట్ పీపుల్. మనకి మన డే టు డే లైఫ్లో ఎన్నో ఒక సిచ్యువేషన్స్లో మనం కలిసి ఆలోచిస్తే ప్రాక్టికల్గా మనం వెళ్ళలేము. అప్పుడు ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ మీరు మీ లైఫ్ని డైరెక్ట్ మీరు ఎలా కావాలో అలా వెళ్ళడం, అలా వెళ్ళిపోతే బెటర్. అది నేను ఈరోజు అందరికి చెప్తా. ఎందుకంటే నేను చెప్పేది, మీరందరూ డివోర్స్ తీసుకోవాలని చెప్పట్లేదు. బట్ నేను ఏం చెప్పేదంటే, త్వరగా చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి అని చెప్తా. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు. ఇంకోటి అంటే, మీరు ఎప్పుడు 30-35 సంవత్సరాలు వస్తారో మీ థాట్ ప్రాసెస్ 20 సంవత్సరాలు ఉన్నప్పుడు 35 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఉన్నది థాట్ ప్రాసెస్ మారు ఉంటుంది, మీ అవుట్లుక్ మారు ఉంటుంది.
సో ఒక ప్రాక్టికల్గా ఒక 5-7 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్ని లైఫ్ చూసి కొంచెం సార్ తర్వాత మీరు ఏదైనా ఒక పార్ట్నర్ చూస్ చేసుకొని పెళ్లి చేసుకుంటే అది బెటర్ ఉంటుంది. నాట్ ఎట్ 21, 22, 23. అది చాలా చిన్న వయసు అది. చాలా ఇంటర్వ్యూలో దాచిపెట్టి చెప్పారు కానీ ఆ పెళ్లి చేసుకుంది మీరే కదా, లవ్ మ్యారేజే కదా అది. లవ్ మ్యారేజ్ అని చెప్పలేను నేను. అఫ్ కోర్స్ చూసాం మనం. అండ్ మా బ్రదర్ ఆఫీస్లో పనిచేసే అమ్మ అండ్ వాళ్ళు ఫార్మల్గా నేను ఇమీడియట్గా చెప్పాను, ఇది మనం పెళ్లి చేసుకోవాలంటే ఇమీడియట్గా మీ మదర్ ఫాదర్ని నేను కలుస్తాను, మా మా అమ్మ నాన్నని వచ్చి మీరు కలవండి అని చెప్పి ఫార్మల్గా చేసాం. ఎందుకంటే ఇప్పుడు చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం, మళ్ళీ ఎందుకు తిరగడం, చేసుకోవచ్చుగా. అదే ప్రాక్టికల్గా చేసేది. బట్ నేను కొంచెం పొరపాటు పట్టాను, కొంచెం అర్లీ చేసేసుకున్నాం. సార్ అంటే యాక్చువల్గా ఒక 200 సినిమాలు చేసి ఉంటారు సార్. 200 సినిమాలు చేసిన నటునికి అంటే ఈరోజు మీరు చాలా రేరు. నాలాంటి ఒక వ్యక్తి మీ ముందు కూర్చొని మాట్లాడడం అంటే ఒక 10 మందికి దొరికే అవకాశం ఇది. సో ఈ జర్నీలో నేను మీ విడాకులు ఎలా జరిగింది ఇలాంటివన్నీ నేను మాట్లాడకూడదని ముందే ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏమైందంటే మీ జీవితం మొత్తం కూడా మీ పాప చుట్టూ తిరిగింది. అవును. సో మీ పాపని మిమ్మల్ని కలిపి ఆ బాండింగ్ గురించి అడగాలంటే ఈ టాపిక్ తీసుకురావాల్సి వస్తుంది. అందువల్లే ఇంకొక 2-3 క్వశ్చన్స్ సార్, నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. డివోర్స్ అయిపోయినాయి, పాపది నా బాధ్యత. మీరు అడిగే ముందు ఒక చెప్పేస్తా, సార్ డివోర్స్ వచ్చి క్రైమ్ కాదు, లేదు సో అడగొచ్చు. అంటే మీ జర్నీ ఉంది కదా సార్, మాకు అది ముఖ్యం కదా. కరెక్ట్. మీ సక్సెస్ కానీ మీరు సాధించినవి కానీ అది ముఖ్యం కదా. అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాప మీ దగ్గర ఉంది. ఈరోజు పాపని వేరే లెవెల్లో ఆస్ట్రేలియాలోనే ఎక్కడో సెటిల్ చేశారు. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో చాలా ఎమోషనల్గా ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇద్దరు బాధపడిందో లేకపోతే ఒక బాధ నుంచి బయటకు వచ్చి సంతోషం పొందిందో ఒక మూమెంట్ ఉంటుంది. నా కూతురుతో నాకు ఇది గొప్ప మూమెంట్ రాజా అని మీరు చెప్పగలిగే మూమెంట్ ఏది? ఓకే, నేను చెప్తా. ఇమీడియట్గా నా మైండ్లో వచ్చేది అంటే మా అమ్మ చనిపోయింది. సార్ నేను వెళ్తున్నా బెంగళూరుకి, అండ్ ఇప్పుడు నా కూతురు వచ్చి బోర్డింగ్ స్కూల్లో ఉంది. సో నా ఫ్రెండ్స్కి ఏం చెప్పానంటే మీరు తను హాస్టల్ నుంచి తీసుకొచ్చేయండి అండ్ కార్లో వచ్చేయండి, బట్ అమ్మమ్మ పోయిందని చెప్పకండి, చాలా సీరియస్గా ఉందని చెప్పండి నానమ్మ. అండ్ అక్కడ చాలా సీరియస్ అంటే తనకు అట్లీస్ట్ ప్రిపేర్ అవుతుంది అండ్ అక్కడ వస్తే కొంచెం ఈజీ ఉంటుందని. బట్ తనకి ఏమైందంటే అక్కడ వచ్చిన తర్వాత నానమ్మ లేదని తెలుసు. అక్కడ ఇంటికి వచ్చిన వెంటనే తెలిసిపోయింది, అందరు జనాలు ఉన్నారు, బయట ఉన్నారు. తను ఏడ్చిన తర్వాత ఆ రోజు నాకేం చెప్పిందంటే, నాన్న నువ్వు చెప్పింది ఏంటి, నాకు లైఫ్లో అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పాలి, అది ఎంత కష్టమైనా నిజం చెప్తే నువ్వు దాన్ని ఫేస్ చేయగలవు అని చెప్పి నేర్చిచ్చావు. బట్ నువ్వు చేసింది ఏంటి, అబద్ధాలు చెప్పేమన్నావు నీ ఫ్రెండ్కి, నాకు చెప్పొచ్చుగా, అందరూ వెళ్ళాల్సిందే అని నువ్వు చెప్తూ ఉంటావు, ఒకరోజు అందరూ వెళ్తాం. సో అలా నాన్నమ్మ వెళ్ళింది, బట్ నువ్వు ఆ నిజం దాచిపెట్టి ఇలా సీరియస్గా ఉంది అలా చెప్పి తీసుకొచ్చింది నాకు నచ్చలే అనింది. సో ఆ రోజు నేను అతనితో ఒక మాట చెప్పాను, అవును నాన్న నేను చేసిన తప్పే, నన్ను క్షమించు, తప్పు అయిపోయింది, నేను మళ్ళీ ఇంకా చేయను ఇలాంటిది, బట్ నీతో నువ్వు చెప్పిన ఒక విషయం నుంచి నేను ఏదో నేర్చుకున్నాను ఈరోజు అని చెప్పి. సో మన చాలా క్లోజ్. అలా ఎంత సార్ పాప ఏజ్ అప్పుడు? 13. అంత 12-13. చాలా చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు మీరు వచ్చే ముందు తను ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయింది, అది వీడియో పెట్టింది నాకు. ఓకే, అది చూస్తూ కూర్చున్నాను సార్. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, మీకు ఫస్ట్ బ్రేక్ అంటే చాలా పెద్ద బ్రేక్ అంటే ఫస్ట్ సరోజ అనుకోవచ్చా? సరోజ ఎలా సరోజ వచ్చి వెంకట్ ప్రభు డైరెక్టర్ సినిమాకి. వెంకట్ ప్రభు వచ్చి నా ఫస్ట్ తమిళ సినిమాలో నాకు బ్రదర్గా నటించాడు. ఓకే. సో మనం రోజు అక్కడ మీకు తెలుసుగా షూటింగ్లో తెల్లారితో 9 o'clock నుంచి సాయంత్రం 6 గంటల దాకా అన్ని షాట్స్లో మనం ఉన్నాం. అవునవును. సో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎంతో కథలు మాట్లాడుకున్నాం వాళ్ళు. మనం వచ్చి రేపు సినిమా చేయాలంటే ఇలా చేయాలి అలా చేయాలి, నా ఎక్స్పీరియన్స్, అతని ఎక్స్పీరియన్స్, ఆయన వచ్చి
ఒక లెజెండ్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. సో ఆ స్టోరీస్ ఇది అది మాట్లాడి, బట్ సరోజ అప్పుడు మనకు మైండ్లో రాలే, అతనికి మైండ్లో రాలే. నాకు నా నాకు తెలిసి నాకు వచ్చిన ఒక బ్రేక్ ఏది అంటే తామ్రబర్ణి అనే ఒక సినిమా, ఓకే. విశాల్తో చేసిన సినిమా, మన హరి గారు డైరెక్ట్ చేసిన సినిమా. సింఘం అని చేశారుగా, ఆ డైరెక్టర్ చేసిన సినిమా, అది ఒక రికగ్నిషన్ ఇచ్చింది. ఓకే. బట్ సరోజ వచ్చి నన్ను నెక్స్ట్ వేరే level. ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళింది సినిమాలో. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. Yeah, no. మీరు ఏమనుకుంటున్నారంటే నేను దమ్ముతో తెలుగులోకి వచ్చాను, లేకపోతే మిర్చితో ఇక్కడ స్టార్డమ్ వచ్చింది అనుకుంటున్నారు. ఒక 90s కిడ్స్ అని చెప్పి ఒక బ్యాచ్ ఉంటుంది సార్. అవును. మీరందరూ వాళ్ళకి ఎక్కడ పరిచయం తెలుసా? సరోజ సినిమాలో అక్కడ song. నిఖితా గారి సాంగ్ ఉంటుంది కదా, అవును. ఆ సాంగ్ 90s కిడ్స్ కి చాలా పర్సనల్. అవును 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 తెలుసు సో తెలుసు. మిమ్మల్ని అక్కడే చూసారు అందరూ. అవును 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 అది అది నేను ఒప్పుకుంటా. Sir. అండ్ దమ్ము విషయానికి వస్తే సార్, ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? డైరెక్ట్గా ఇందాక మీరు చెప్పినట్టు డైరెక్టర్ గారే అప్రోచ్ అయ్యారా? ఆ జర్నీ ఎలా జరిగింది దమ్ముది? వాళ్ళు వచ్చి నాకు తెలిసి నా తమిళ సినిమా ఎక్కడ చూస్తున్నారు, ఓకే. అక్కడి నుంచి నన్ను నా కాంటాక్ట్లో వచ్చారు. అప్పుడు ఎలా కాంటాక్ట్లో వచ్చారంటే, అప్పుడు నా డేట్స్ చూసుకునేవారు ఒక మేనేజరు. ఆయన పేరు వచ్చి చలపతి అని ఆయన పేరు. సారీ చలపతి, మీ పేరు మర్చిపోయాను నేను. అండ్ ఆయన అప్పుడు నా డేట్స్ చూసుకునేవారు. సో ఆయన అరేంజ్ చేసిన మీటింగ్ అది. ఓకే. సో అలా వచ్చింది దమ్ము. అండ్ దమ్ము సక్సెస్ తర్వాత సార్, అంటే సక్సెస్ మీన్స్ అంటే మీరు ఒక మెట్టు ఇక్కడ స్టెప్ అవడం సక్సెస్. సో దమ్ము సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా, అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఆయన రేంజ్ ఏంటి, అవును. ఆయన రీచ్ ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి. నేను దాని ముందే తెలుసు. సో ఆ ఛాన్స్ రాగానే ఎలా ఫీల్ అయ్యారు? అదే మనం వచ్చి కల్కటాలో షూట్ చేసాము ఆ సినిమాని. సార్ ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ డ్యూరింగ్ యాక్షన్ కట్లో మనం వచ్చి డైలాగ్ కానీ సినిమా గురించి ఏం చెప్పాలో ఎక్స్ప్రెషన్స్ అదన్నీ మాట్లాడేవాళ్ళు. బట్ కట్ అయిన తర్వాత ఆయన చాలా చదువుతారు ఆయన, సార్ పవన్ కళ్యాణ్ గారు. సో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఎందుకంటే నేను చదువుతాను, ఆయన చదువుతారు. సో చాలా ఇన్ఫర్మేషన్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అడ్వర్టైజింగ్లో నేనేం చేశాను, అడ్వర్టైజింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒక క్లయింట్తో మనం మాట్లాడిన తర్వాత ఆ క్రియేటివిటీని ఎలా డిసైడ్ చేస్తాం, ఎలా ప్రజెంట్ చేస్తాం, మార్కెట్ రీసెర్చ్ ఎలా అన్నీ ఆయన క్వశ్చన్స్ అడుగుతూ, అలాగే మన 15 దినాలు ఆయనతో నేను స్పెండ్ చేశాను. మనం ఎన్నో విషయాలు మాట్లాడాం, బుద్ధిజం గురించి మాట్లాడాం, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాం, ఎన్నో విషయాలు మాట్లాడాం. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన వచ్చి ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ పర్సన్ ఆయన. నేను చెప్తున్నది నాకు అప్పుడు తెలిసింది. ఓకే. స్పిరిచువాలిటీ అంటే రిలీజియస్ కాదు. ఓకే. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిలీజియస్ అండ్ బీయింగ్ స్పిరిచువల్. అది నాకు నచ్చింది, ఎందుకంటే నేను ఒక స్పిరిచువల్ జర్నీలో ఉంటాను. మీన్స్ మన అందరూ ఏదో వెతుకుతుంటాం కదా లైఫ్లో. ఆ వెతికేది వచ్చి రిలీజన్ కాదు, ఆ వెతికేది వచ్చి స్పిరిచువాలిటీ. మీరు ఎన్నో క్వశ్చన్స్ మీతోనే అడుగుతారు ఈ జర్నీస్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ డివోర్స్, నేను అప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి, నాకెందుకు ఇది, నేనేం తప్పు చేశాను, మనకెందుకు అడుగుతాంగా. బట్ ఆ ప్రాసెస్ మీరు ఎలా ఆ ప్రాసెస్ని తీసుకొని ముందు వెళ్తారో అదే స్పిరిచువాలిటీ. సో నేను ఆయనతో ఎన్నో ఆ సబ్జెక్ట్ మీద ఎన్నో మాట్లాడుకున్నాం. సో ఎందుకంటే ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది దాని మీద. సో ఎక్స్ట్రాడినరీ టైం స్పెండ్ చేసింది ఆయన అంత 15 days. అండ్ అంటే మూవీస్ లేకుండా పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడన్నా ఫోన్ చేయడం కానీ? సో పంజాబీ పక్కన పెడితే మిర్చి సార్, అంటే మిర్చి సినిమా తెలుగు స్టేట్స్ని ఎంత ఊపిందో, అందులో విలన్గా యాక్ట్ చేసిన మీరు కూడా అంతే ఊపారండి. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అవును సార్, మనం మిర్చి సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. దాని లోపలికి వెళ్ళే ముందు మిర్చి నుంచి ఒక చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా, దేవాగాడి కొడుకు తగ నరుకుతున్నా. వాయిస్ అసలు దేవుడిచ్చిన వరమేమో. అవును. అండ్ సారీ సార్, అంటే మిర్చిలోకి వెళ్దాము. మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి ఒక కంటిన్యూటీ క్వశ్చన్ అడిగి మిర్చి గురించి వెళ్దాం. మామూలుగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక వాయిస్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన దేవుళ్ళ భావిస్తాం. ఆయన తరువాత మోహన్ బాబు గారు. ఆయన వాయిస్కి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్. బట్
ఆయన మీ వాయిస్కి ఫ్యాన్ అంట. అవును చెప్పారు నాకు. అంటే ఏ సందర్భంలో అలా చెప్పారు, ఏం జరిగింది కాస్త వివరంగా చెప్తారు? నేను విష్ణుతో ఒక సినిమా షూటింగ్లో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే షూట్ చేశాను. సార్ సో విష్ణు చెప్పారు, నాన్నగారు మిమ్మల్ని కలవాలి అని చెప్తున్నారు, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వస్తారు. వాళ్ళ గేట్ బయటే షూట్ చేస్తున్నారు. సార్ సో వెళ్తే ఆయన కూర్చున్నారు అక్కడ. అండ్ చాలా చాలా అంత సింపుల్గా మాట్లాడారు నాతో. యాక్చువల్లీ వచ్చి కూర్చో సంపత్, నాకు చాలా నచ్చుతుంది, నేను నీ గురించి చదివాను, నీ గురించి విన్నాను, అండ్ నువ్వు వచ్చి మీన్స్ ఏది ఉంటే అది స్ట్రైట్ మాట్లాడేస్తావంట, ఇదన్నీ నా క్యారెక్టర్ అలాంటిదే, నేను అలాగే అవన్నీ చెప్పారు. తర్వాత ఆయనతో వచ్చి కలిసి నేను డిన్నర్ చేశాను ఆ రోజు. చాలా 3-4 అవర్స్ ఆయనతో ఉండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు చెప్పారా మీ వాయిస్ గురించి? వాయిస్ గురించి చెప్పారు, చాలా బాగుంది వాయిస్. ఇన్ఫాక్ట్ నేను మిర్చి వచ్చి చూసేటప్పుడు ఫస్ట్ అడిగాను, నేను ఎవర్రా ఇతను, డబ్బింగ్ చేశారా, ఎవరైనా కొత్త డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చాడా, ఎవరు ఇదని అడిగా. తర్వాత తెలిసింది నువ్వే, నీ వాయిస్ ఏదని చెప్పి చాలా హ్యాపీ పడి అదే చెప్పారు, క్లాస్ సినిమాలు చేయి, ఎక్కడ తగ్గకో, అలాగే ఉండో, నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండో, అండ్ హెల్త్ అని బాగా చూసుకో అన్నీ చెప్పారు. అండ్ భోజనం వచ్చి యాక్చువల్లీ డిన్నర్ చేసి వెళ్ళాలి నువ్వు, నేను చెప్పేసాను ఆల్రెడీ కలిసి చేస్తున్నావు అని చెప్పేసా, నువ్వు ఎక్స్క్యూజ్ ఇవ్వకు అని చెప్పి కూర్చొని అదే చెప్పాను కదా, నేను ఈజీలీ 4 hours 5 hours స్పెండ్ చేస్తున్నాను. ఎంత అదే సార్, అంటే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో మీరు ప్రస్తావించారు కానీ సందర్భం గురించి చెప్పలేదు, అది కనుక్కుందామని అడిగాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.